దంపతీ పూజలు చేశా, సువాసినులను పూజించా. ఇవన్నీ మరి నీ అనుగ్రహాన్ని పొందడానికి మంచివే కదా. పరమాత్మ రెండో టిక్కు కూడా కొట్టేశాడు. ఇంకా ఈయన అంతా నవ్వుకుంటున్నాడు. అగ్నిద్యోతనుడు కూడా అనుకున్నాడు, పర్వాలా అబ్బాయి సంతోషపడ్డాడు, నచ్చిందని మొహాన్ని చెప్పకుండా లోపల ఇంటర్నల్గా ఫీల్ అవుతున్నాడు. వెంటనే మూడో మాట చెప్పింది, నన్ను ఎలా పొందాలనుకుంటున్నావు? రాక్షస వివాహంలో తీసుకెళ్ళు. ఎట్లా తీసుకెడతావు? నాకు వివాహంలో మా ఇంటి వాళ్ళు పెళ్లి కుమార్తెను చేసి మా ఊళ్ళో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి తీసుకొస్తారు. అప్పుడు ఎక్కువ సెక్యూరిటీ ఉండదు, లిమిటెడ్ సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు చక్కగా వచ్చి నన్ను పట్టుకొని వెళ్ళిపో, అప్పుడు నీకు నాకు ఇద్దరికీ బాగుంటుంది. పరమాత్మ ఆశ్చర్యపోయినాడు. అమ్మ పిల్లో, ఈ పిల్ల ద్వాపర యుగంలో పుట్టాల్సింది కాదు, కలియుగంలో పుట్టాల్సింది అనుకుంటున్నావేమో.